హాయ్ వ్యూవర్స్, నమస్కారం. నా పేరు డాక్టర్ సునీత, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 హాస్పిటల్స్ తిరుపతి బ్రాంచ్. ఈ రోజు మనము ఒక ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడుకుందాము. ప్రెగ్నెన్సీ అనేది ఎంత ఎర్లీగా డిటెక్ట్ చేయొచ్చు, ప్రెగ్నెన్సీకి ఏమైనా సిమ్టమ్స్ ఉంటాయా, దానికి ఎలా మనం ముందే కనుక్కోవచ్చు అని కొంతమంది అడుగుతుంటారు. జనరల్ గా ప్రెగ్నెన్సీలో ఏంటంటే ఫస్ట్ పీరియడ్స్ రెగ్యులర్ గా వచ్చే వాళ్ళకి ఫస్ట్ 14 డేస్ లో ఎగ్ డెవలప్ అయ్యి రప్చర్ అవుతుంది. దాని తర్వాత అదే టైంలో వీరకణం కలిసినప్పుడు ఎంబ్రియో అనేది ఫామ్ అవుతుంది. సో ఆ ఫామ్ అయిన ఎంబ్రియో యుట్రస్ లో అనేది ఇంప్లాంటేషన్ జరుగుతుంది. సో దీనికి ఏంటంటే నార్మల్ గా ప్రెగ్నెన్సీ ఇంప్లాంటేషన్ అవన్నీ అయిన తర్వాత మనకి ప్రొజెస్ట్రాన్ హార్మోన్, హెచ్సిజి అనేటివి బ్లడ్ లెవెల్స్ లో గానీ కొంచెం ఎలివేట్ అవుతాయి. సో ప్రొజెస్ట్రాన్ వల్ల ఏంటంటే కొంచెం అర్లీ మార్నింగ్ ఫెటీగ్నెస్, అంటే పొద్దున్నే లేవాలనిపించదు, కొంచెం ఎక్కువ టైర్డ్నెస్. ఇంకొకటి ఏంటంటే మార్నింగ్ టైం నాసియా ఫీలింగ్, అంటే వామిటింగ్ సెన్సేషన్, వామిటింగ్ రాకపోయినా వామిటింగ్ సెన్సేషన్, ప్లస్ ఫుడ్ కొంచెం తింటేనే ఫుల్ అయినట్టు ఉండడము, ఇలాంటివి అనేది కామన్ గా చూస్తుంటాము. ఇంకా కొంతమంది హెడ్ ఏక్స్, ఇట్లా అంటే యూరిన్ ఫ్రీక్వెంట్ గా వెళ్లాల్సి రావడము, ఇంకా బ్రెస్ట్ టెండర్నెస్, ఇవి మెయిన్ గా చూసే సిమ్టమ్స్ అన్నమాట. సో ప్రెగ్నెన్సీ ఎంత అర్లీగా డిటెక్ట్ చేయొచ్చు అంటే జనరల్ గా మనము 1 మంత్ పీరియడ్స్ రెగ్యులర్ గా ఉన్న వాళ్ళకి ఎక్స్పెక్టెడ్ పీరియడ్ అంటే ఫస్ట్ డేట్ వచ్చిందంటే నెక్స్ట్ మంత్ అదే డేట్ కి కూడా కొంతమందికి యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ లో కనిపిస్తుంది. కాకపోతే కొందరికి లేట్ ఇంప్లాంటేషన్, అలా కొన్ని లేట్ గా ఇంప్లాంట్ అవడం వల్ల లేట్ అవ్వచ్చు అనేసి జనరల్ గా మనం మిస్డ్ పీరియడ్ నుంచి ఫస్ట్ 1 వీక్ లోపల యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది చేసుకోవాలి అని చెప్తాము. సో యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ అంటే మనకి ఎలా చేస్తాము అంటే జస్ట్ కమర్షియల్ గా ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్స్ అనేటివి ఈజీగా అవైలబుల్ ఉంటాయి అన్నమాట. సో మార్నింగ్ జనరల్ గా అర్లీ మార్నింగ్ యూరిన్ శాంపుల్ తీసుకోవాలి. ప్లస్ ఆ టెస్ట్ కిట్ లో ఒక వెల్ ఉంటది, దాంట్లో ఒక 3-4 డ్రాప్స్ అనేవి వేయాలన్నమాట. ఆల్రెడీ ఒకటి కంట్రోల్ లైన్ అనేది పింక్ కలర్ ఉంటుంది. నెక్స్ట్ టెస్ట్ లైన్ కూడా పింక్ కలర్ వస్తే గనక యూరిన్ ప్రెగ్నెన్సీ పాజిటివ్ అనేసి. సో దీంట్లో కూడా కొన్ని డౌట్స్ ఉంటాయి, అంటే లైట్ గానే వచ్చింది, లేదు అంటే కొద్దిగా కొంతసేపు అయిన తర్వాత పింక్ లైన్ వచ్చింది, ఇలాంటివి కొన్ని ఉంటాయి. జనరల్ గా ఈ యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది 99% ప్రెగ్నెన్సీని డిటెక్ట్ చేస్తుంది. ఒక్కొక్కసారి 1% అనేది కొంచెం ఫాల్స్ పాజిటివ్స్, ఫాల్స్ నెగటివ్స్ అనేటివి ఉంటాయి అన్నమాట. సో కానీ ఇంకా పీరియడ్స్ రావట్లేదు అంటే మళ్ళీ టెస్ట్ ని రిపీట్ చేయడం 2 days తర్వాత, లేదు అంటే నెక్స్ట్ స్టెప్ అంటే మనకి ఇంకా బెటర్ గా డిటెక్ట్ చేయడానికి బ్లడ్ టెస్ట్ అనేది ఉంటుంది. సో బ్లడ్ టెస్ట్ ఏంటి అంటే సీరం బీటా హెచ్సిజి అన్నమాట. సేమ్ యూరిన్ టెస్ట్ లో డిటెక్ట్ చేసే హెచ్సిజి లెవెల్స్ ని మనం బ్లడ్ టెస్ట్ చేసి ఉంది అనేది మెషర్ చేస్తాం అనమాట. సో ఇది ఎప్పటి నుంచి చేయొచ్చు అంటే పీరియడ్స్ ఎక్స్పెక్టెడ్ పీరియడ్స్ కంటే ఒక 4-5 days ముందు నుంచే మనం బీటా హెచ్సిజి అనేది డిటెక్ట్ చేయొచ్చు అనమాట. కాకపోతే నార్మల్ న్యాచురల్ ప్రెగ్నెన్సీస్ లో మనకి యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది సరిపోతుంది. బీటా హెచ్సిజి అనేది జస్ట్ మరి అంటే అవసరమైనప్పుడే యూస్ చేస్తాం అనమాట. అలా కాకుండా జనరల్ గా ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ అయితే గనుక జనరల్ గా 14th day 15th day అలాగా బ్లడ్ లెవెల్స్ డిటెక్ట్ చేస్తాం. ఎందుకంటే ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ చేసుకోవడం దాంట్లో తొందరగా చేసుకొని మెడిసిన్స్ అనేటివి వాడడం అవసరం కాబట్టి. నెక్స్ట్ కన్ఫర్మేషన్ అయిన తర్వాత నెక్స్ట్ ఇంకేం చేయొచ్చు అంటే స్కాన్ లో మనకి ఎప్పుడు తెలుస్తుంది, యూరిన్ టెస్ట్ చేసుకోకుండా డైరెక్ట్ గా స్కాన్ చేసుకోవచ్చా, నాకు పీరియడ్స్ రావట్లేదు స్కాన్ చేసి చెప్తారా ప్రెగ్నెంటా కాదా అని ఇలా కొంతమంది అడుగుతుంటారు. స్కానింగ్ లో అనేది ప్రెగ్నెన్సీ మనకి తెలుసుకోవడానికి 5 to 6 weeks అట్లా పడుతుంది. అంటే కొంతమందికి అర్లీగా 4 weeks అప్పుడు కూడా చిన్న శాక్ అనేది కనిపిస్తుంది, కానీ ఎక్కువ పర్సెంటేజ్ పీపుల్ లో 5 weeks నుంచి చూస్తే బెటర్ అన్నమాట. సో నెక్స్ట్ స్కానింగ్ అనేది ఎక్కువగా మనము ట్రాన్స్వెజైనల్ స్కాన్ చేస్తాము ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ కి. ఎందుకు అంటే మనకి క్లారిటీ బాగుంటుంది, ప్లస్ ఎర్లీగా మనం డిటెక్ట్ చేయొచ్చు. ట్రాన్స్
అబ్డామినల్ కంటే ట్రాన్స్ వెజైనల్ లో అర్లీగా డిటెక్ట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ గెస్టేషనల్ సాక్ ఒకటి 5 వీక్స్ కి క్లియర్ గా కనిపిస్తుంది పీరియడ్స్ రెగ్యులర్ ఉన్న వాళ్ళకి. నెక్స్ట్ హార్ట్ బీట్ అనేది ఎప్పుడు వస్తుంది? హార్ట్ బీట్ అనేది 5 వీక్స్ 6 డేస్ నుంచి 6 వీక్స్ అరౌండ్ 6 వీక్స్ లో మనకి క్లియర్ గా హార్ట్ బీట్ అనేది తెలుస్తుంది. సో మనకి గెస్టేషనల్ సాక్ కనిపిస్తుంది, హార్ట్ బీట్ తెలియట్లేదు అంటే ఒక్కొక్కసారి లేట్ గ్రోత్ గానీ లేట్ ఇంప్లాంటేషన్ అలా ఉండొచ్చు. సో మళ్ళీ మనం ఒక 1 వీక్ లో ఒక 4-5 డేస్ లో రిపీట్ చేసి చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి అబ్డామినల్ స్కాన్ లో బేబీని డిటెక్ట్ చేసేది అంటే మనకి హార్ట్ బీట్ అనేది 7 వీక్స్ నుంచి తెలుస్తుంది. మామూలు గెస్టేషనల్ సాక్ వచ్చి 6 to 7 వీక్స్ మధ్యలో కూడా అబ్డామినల్ స్కాన్ లో డిటెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా ప్రెగ్నెన్సీలో అర్లీ ప్రెగ్నెన్సీలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే జనరల్ గా ఏంటంటే ప్రీవియస్ గా ఏమన్నా మెడిసిన్స్ వాడుతుంటే వాటిల్లో ఏమన్నా చేంజెస్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే కొంతమందికి ఆస్తమా, థైరాయిడ్, కొందరికి ఫిట్స్ ఉంటాయి, కొందరికి బీపీ, షుగర్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మెడికేషన్స్ అంటే ప్రెగ్నెన్సీలో సేఫ్ మెడికేషన్స్ అనేటివి కన్వర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ యాక్టివిటీ అంటే ఎక్కువసేపు రెస్ట్ తీసుకోవాలి అని అలా ఏమి ఉండదు. ఏ ప్రెగ్నెన్సీలో అయినా నార్మల్ ప్రెగ్నెన్సీ, ఐయుఐ ప్రెగ్నెన్సీ, ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీలో కూడా బెడ్ రెస్ట్ అనేది అవసరం లేదు. ఎంత యాక్టివ్ గా మైండ్ ఫ్రీగా స్ట్రెస్ ఫ్రీగా ఉంటే ప్రెగ్నెన్సీ రిజల్ట్స్ అంతా పాజిటివ్ గా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ట్రావెల్ చేయొచ్చా, ఎయిర్ ట్రావెల్ చేయొచ్చా అని ఇలా అడుగుతుంటారు. ట్రావెల్ అనేది అంటే మరీ లాంగ్ డిస్టెన్స్ అంటే కొంచెం అవాయిడ్ చేయమని చెప్తాము. నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ అనేది ఎక్కువ కార్బోహైడ్రేట్స్ అంటే తగ్గించి నార్మల్ స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్ తీసుకోవాలి. ఎందుకంటే ఆ గ్యాస్ట్రిక్ ఎంప్టీయింగ్ కానీ కొంచెం ప్రాబ్లం అవుతుంది కాబట్టి. నెక్స్ట్ కాన్స్టిపేషన్ కూడా ఒక ప్రొజెస్ట్రాన్ ఎఫెక్ట్స్ లో కాన్స్టిపేషన్ కూడా రావచ్చు. అందుకనేసి ఫైబర్ రిచ్ డైట్ అనేది అడ్వైస్ చేస్తాము. దాని తర్వాత నెక్స్ట్ హార్ట్ బీట్ చూసిన తర్వాత నెక్స్ట్ ఎన్టీ స్కాన్ అనేది చేస్తారు. ఎన్టీ స్కాన్ అంటే జస్ట్ బేబీ అరౌండ్ 12 వీక్స్ వచ్చినప్పుడు నెక్ రీజియన్ లో థిక్నెస్ అనేది చూస్తారు. ఇది జస్ట్ ఏంటంటే ఏమన్నా క్రోమోజోమల్ ఇష్యూస్ ఉన్నాయా అని జస్ట్ తెలుసుకోవడానికి. సో అర్లీ ప్రెగ్నెన్సీలో ఈ సిమ్టమ్స్ ఉంటాయి. ప్లస్ కరెక్ట్ మెడికేషన్స్ ఫాలో అవుతూ, కరెక్ట్ డైట్ ఫాలో అవుతూ, నెక్స్ట్ యాక్టివిటీ కూడా బెడ్ రెస్ట్ అవసరం లేదు, ఇలా ఫాలో అవుతుంటే ప్రెగ్నెన్సీ అనేది మంచి సక్సెస్ఫుల్ రిజల్ట్స్ వస్తాయి. థ్యాంక్ యూ.